మొన్న మొన్న ఓవర్ ఫిష్ కనిపించగానే అదే లెవ్యతన్ అని ప్రజలు హడావిడి చేశారు. సరే అనుకుంటే మిగతా రెండు కూడా వచ్చేసాయా అన్నది కూడా తెలియాలి. లెవ్యతన్ ఎక్కడో సముద్ర అంతర్భాగంలో ఉంటుందని, ఉపరితలానికి రావడం అన్నది చెడు జరుగుతుందనడానికి ఒక సంకేతమని చెప్పుకున్నారు. అది మీకు తెలుసు. మన యూదుల పురాణాలను పరిశీలిస్తే సృష్టి ఆదిలో భగవంతుడు 3 జీవుల్ని పుట్టించాడు. ఒక భారీ జీవి ఒక నదిలోని నీళ్లని అమాంతంగా మింగేయగలదు. అంటే ఒకే గుక్కలో తాగిస్తుందట. అంటే ఆ జంతువు ఎంత భారీగా ఉండొచ్చో మీరే ఊహించుకోవచ్చు. దాని పేరే బెహమోత్. రెండవది ఒక భారీ సర్పం. దానికి గాని కోపం వస్తే సముద్రాన్ని ఒక్క చరుపు చరుస్తుందట. దాంతో సముద్రమే అల్లకల్లోలం అవుతుందట. దాన్ని లెవ్యతన్ అంటారు. మూడవ జీవి భారీ పక్షి. అది రెక్కలు చాచి సూర్యుణ్ణి అడ్డుకుంటే అంతా చీకటిమయమైపోతుంది. అదే జిజ్. ఈ 3 పౌరాణిక జీవుల్ని దేవుడు ముందే సృష్టించాడు. ఈ 3 భూమిని నియంత్రించాడు.